ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు మరొక దినము అనుగ్రహించినందుకు ఈ 3వ మాసము 2వ దినమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. దేవుడు ఈ దినము బయలుపరిచిన వాగ్దానము లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఆమెన్. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. తండ్రి వాగ్దానం చేసినది పరిశుద్ధాత్మను గురించి. ఆ పరిశుద్ధాత్మను తండ్రి వాగ్దానము చేసి వారసుడైన యేసు క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మనము పొందలేము. కనుక దేవుని శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి కూడా ఉండాలి. అప్పుడే మనము దేవునికి పునరుద్ధాన సాక్షులముగా యేసుక్రీస్తును బట్టి మనము ఉండగలము. గనక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువు చెప్పినట్లుగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పెంతెకోస్తు పండుగ దినము నాడు ఆ మేడగదిలో శిష్యులు పరిశుద్ధాత్మను వారు పొందినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూస్తాం. క్రైస్తవ్యము కలిగి ఉన్న ధైర్యము, జ్ఞానము, శక్తి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముని వరప్రసాదమే, పరిశుద్ధాత్ముని యొక్క వరాలు అని మనం చెప్పాలి. గనుక పరిశుద్ధాత్ముని యొక్క ధైర్యము, ఆ జ్ఞానము, ఆ శక్తిని నీవు పొంది జీవిస్తూ ఉన్నావు. అయితే దేవుని పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను పొందినప్పుడు నీ జీవితంలో జరిగే 3 కార్యాలు, జరుగుతూ ఉన్న 3 కార్యాలు. ఒకటి, దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలువబడతారు. దేవుని ఆత్మను పొందినప్పుడు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడతారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వ్రాయబడి ఉంది. రెండవదిగా దేవునికి వారసులవుతారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి వారసులవుతారు దేవుని ఆత్మను పొందినప్పుడు. మూడవదిగా దేవుని దీవెనలకు అర్హులవుతారు. దేవుని దీవెనలకు అర్హులవుతారు. కనుక అట్టి అర్హతను కలగ చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను అని ఆ వాగ్దానమును ఆయన పెంతెకోస్తు పండగ నాడు నెరవేర్చాడు. అయితే శిష్యులను ఆయన బేతనియ వరకు తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే, నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు గనక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీవు దేని కొరకైతే ప్రభు పాదాల పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నావో ఆ ప్రభు నీ జీవితంలో నీవు ఆశించినది, ఊహించిన దానికంటే గొప్పగా చేయబోతున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపబోతూ ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి యేసయ్య, ప్రమాణము చేసిన యేసయ్య మాట తప్పనివాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. గనుక ఈ యొక్క దేవుని ఆత్మని నీవు పొంది ఉన్నప్పుడు, నీవు ఆ ఆత్మను పొందిన తర్వాత నీ జీవితంలో ఈ కార్యాలను నీవు అనుభవిస్తూ ఉన్నావు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవిస్తున్నావు కనుక ధైర్యంగా ఉండు. రెండవదిగా దేవునికి నీవు వారసుడవు, వారసురాలవయ్యావు కనుక దిగులు పడకు. మూడవదిగా దేవుని దీవెనలకు నీవు అర్హత కలిగి ఉన్నావు కనుక నీవు కృంగిపోకు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, యేసు క్రీస్తు ద్వారా నాయన మీరు వాగ్దానము చేసినట్లుగా పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ శక్తిని మీ ప్రియులకు మీరు ఇచ్చారు. అందును బట్టి వందనాలు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వాగ్దానం చేసినట్లుగానే ఈ వాగ్దానము పొందుతూ ఉన్న బిడ్డలో మీ కుమారులుగా, కుమార్తెలుగా మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా
నాయన వాగ్దానానికి వారసుడిని వారసురాలను చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మూడవది నాయన వారికి మీ దీవెనలు కలగ చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరంలో మూడవ మాసములో రెండవ దినమున ప్రభా మీ బిడ్డలకు ఏది అవసరమో దేని కొరకు వారు ఎదురు చూస్తున్నారు వారికి వాటిని అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానంలోని దీవెనలు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడు మనకెల్లరికీ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.